దేశమంతా కూడా రామనామ జపంతో ఉర్రూతలూగుతోంది. రామ మందిర ప్రారంభోత్సవ శుభవేళలో మరి రామ జన్మభూమికి ఉన్నటువంటి ప్రాధాన్యం ఏంటి? చరిత్ర కోణంలో చూస్తే రామునికున్నటువంటి ప్రాధాన్యత ఏంటి? రామ ధర్మం ఏంటి? రామరాజ్య పరిపాలన ఎలా సాగింది? ఇలాంటి అనేక చరిత్ర అలాగే పౌరాణిక ఇతిహాసపరమైనటువంటి విలువలకు సంబంధించి మరి రాముని యొక్క సుగుణాల గురించి మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. ముదిగొండ శివప్రసాద్ గారు, అసలు రామ జన్మభూమికి ఎందుకింత ప్రాధాన్యత? అందరికీ నమస్కారం. ముందుగా ఈ ఛానల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా శ్రీరాముని యొక్క అనుగ్రహం కలగాలి అని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఇది భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వల సంఘటన. ఇది మహోదయ వేళ, ఇది రసోదయ వేళ, ఇది శుభోదయ వేళ, ఇది మహోన్నత సమయం. ఎందుకంటే ఈ ముహూర్తం కోసం మనం 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాము. అంత చరిత్ర ఉంది దీని వెనకాల. ఆ చరిత్ర అందరికీ తెలియదు. పరిశోధన చేసిన వాళ్లకు మాత్రమే ఆ చరిత్ర తెలుస్తుంది. మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఆసేతు సీతాచలం ఇవాళ రామనామంతో పరవశిస్తూ ఉన్నవి. అయితే మీరు ఒక ప్రశ్న అడగొచ్చు. మనం ప్రతి సంవత్సరం కూడా చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఒంటిమెట్టలో కానివ్వండి, లేకపోతే భద్రాద్రిలో కానివ్వండి, తదితర సుప్రసిద్ధ రామాలయాలన్నింటిలోనూ కూడా శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకుంటున్నాం కదా. దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏమిటి? ఈ ఉత్సవానికి ఇంత ప్రాధాన్యం ఎందుకు వచ్చింది అని మీరు అడగవచ్చు. ఈ ఉత్సవాన్ని రామ జన్మభూమి ఉద్యమం అంటారు. రామ జన్మభూమి అంటే ఏమిటి? శ్రీరాముల వారు అయోధ్యలో ఎక్కడ జన్మించారో అక్కడ రామమందిరం కడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రామమందిరం వెనక చాలా పెద్ద చరిత్ర ఉంది. దీన్ని ఆధ్యాత్మిక కోణంతో చూడవచ్చు, చారిత్రక కోణంతో చూడవచ్చు, సాంస్కృతిక కోణంతో చూడవచ్చు, సామాజిక సమరసతా దృక్పథంతో చూడవచ్చు, ఐతిహాసిక దృక్పథంతో. ఇంకా చెప్పాలంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అంటే రాముడు ఒక మానవుడుగా మన కళ్ళ ముందు గనక నిలబడి ఉంటే, ఒక అవతార పురుషుడుగా, ఫామ్ అంటే FORM ఫామ్, ఒక రూపంలో గనక నిలబడి ఉంటే, ధర్మం అన్నటువంటిది ఆబ్జెక్టివ్. అది ఎలా ఉంటుంది? మనకు ప్రత్యక్షంగా కళ్ళకు కనపడదు కదా ధర్మం అన్నటువంటి పదం. అది ఒక సాకారం అయితే రాముళ్లాగా ఉంటాడు అని మన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చాలాసార్లు చెప్పారు. మీరు కూడా వినే ఉన్నారు ఈ మాట, రామో విగ్రహవాన్ ధర్మ అని. చరిత్ర కోణంలో చూస్తే రామునికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటారు? మొట్టమొదట మీరు చరిత్ర గురించి అడిగారు. అసలు రాముని యొక్క పాత్ర ఎప్పుడది అని చెప్పుకుంటే, మనం స్పష్టంగా భారతీయ దృక్పథం ప్రకారమేమో రాముడు త్రేతాయుగం నాటివాడు, కృష్ణుడేమో ద్వాపరయుగం నాటివాడు. ఇప్పుడు మనం ఉంటున్నది కలియుగం, ప్రథమ పాదం, జంబూద్వీపం, భరతవర్షం, భరతఖండం, మేరువుకు దక్షిణ దిగ్భాగంలో మనం ఉంటున్నాం. కానీ పాశ్చాత్యుల ఆస్ట్రనామికల్ ఎనాలిసిస్ ప్రకారము రాముడు పునర్వసు యుగానికి చెందినవాడు, కృష్ణుడు తర్వాత మృగశిరా యుగానికి చెందినవాడు. ఇంకా తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కాళిదాసు వాళ్ళందరూ కూడా ఆధునికమైన వాళ్ళు. ఆధునిక అంటే తర్వాత వచ్చినటువంటి కృత్తికాయుగం తర్వాత వాళ్ళు అన్నమాట. ఈ రకంగా చూస్తే రాముని యొక్క అంటే రామాయణం యొక్క కాలము ఇంకా చాలా ముందుది. మొట్టమొదటిదేమో ఋగ్వేద కాలం, ఋగ్వేద కాలం తర్వాత రామాయణ కాలం వస్తుంది. ఈ రామాయణ కాలంలో రాముడు జీవించినటువంటి ఆనాటి అయోధ్య, రాముడు జీవించినటువంటి కాలంలో ఆయన చేసినటువంటి ప్రయాణం, ఈ మొత్తము కూడా మనకు వాల్మీకి రామాయణంలో ప్రామాణికంగా చెప్పబడి ఉన్నదమ్మా. వాల్మీకి రామాయణం మనకి రాముని గురించి చెప్పడానికి అదే ప్రప్రథమైనటువంటి గ్రంథం. మనకు తెలుగులో కానీ, లేకపోతే ఇతర భాషల్లో కానీ, తమిళంలో కంబన్ కానీ, లేకపోతే హిందీలో తులసిదాస్, ఎవరు ఎన్ని రామాయణాలు రాసినా, తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణం, అన్నిటికీ మూల రామాయణం మాత్రం వాల్మీకి రామాయణమేనండి. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 300 రామాయణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఏ రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకోవాలంటారు? 300లోని మీరు చెప్పినవి ప్రాచుర్యంలో ఉన్న రామాయణాలు. మరీ అంత ప్రాచుర్యంలో లేని రామాయణాలు ఇంకా ఒక 3000 ఉన్నాయి. ప్రతివాడు కూడా తన జన్మ చరితార్థం చేసుకోవడం కోసం రామాయణం రాసిన వాడే. రామప్రభువుల వారి యొక్క కథ వ్రాయాలని కోరిక కలుగుతారు. అందుకని మీరు చెప్పినవి 300. కానీ 3000కు పైన ఇంకా రామాయణాలు ఉన్నాయి. కంబరామాయణం సరే సుప్రసిద్ధమైనటువంటిది, తులసిదాస్ రామాయణం సుప్రసిద్ధమైనటువంటిది, భాస్కర్ రామాయణం, మొల్ల రామాయణం, మన తెలుగులో బుద్ధారెడ్డి గారి రామాయణం, చాలా రామాయణాలు ఉన్నాయండి. దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో రాముడు నడయాడినట్టుగా
పౌరాణిక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఎందుకు రాముడికి మాత్రమే ఇంత ప్రాముఖ్యత ఉంది, ఇన్ని ప్రాంతాల్లో ఆయన యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి? నేను ఇంకొంచెం లోతుగా సమాధానం చెప్తాను. రాముని యొక్క ఆనవాళ్ళు మీకు భారతదేశం మొత్తంలోనూ ప్రతి వాళ్ళు కూడా మమేకం చెంది తాదాత్మ్యం చెంది ఇదిగో రాముల వారు ఇక్కడే మా ఊరు పక్క నుంచే నడుచుకుంటూ వెళ్ళారు అని చెప్పుకుంటారు. ఎందుకో తెలుసునా అండి? అంటే అంత ప్రేమ. ఇప్పుడు మన భద్రాచలం వెళ్ళామనుకోండి, ఇదిగో సీతమ్మవారు ఇదిగో ఈ కుండంలోనే స్నానం చేశారు, ఇక్కడే ఆవిడ తమ నారచీరలు ఆరవేసుకున్నారు, ఇక్కడే ఇదిగో లేడీ తిరిగింది చూపిస్తారు, అక్కడ లేడీ ఇక్కడే తిరిగిందండి అని. మీకు ఒక చమత్కారమైన సంఘటన చెప్తానండి. వినుకొండ అని ఒక ఊరుంది, గుంటూరు జిల్లాలో ఉంది అనుకుంటాను కదా, వినుకొండ. అక్కడ టపా ఆంజనేయ స్వామి అని ఒక టెంపుల్ ఉంది. టపా, ఈ టపా అనేది ఆధునికమైన పదం. ఏమిటాయి అంటే ఇక్కడి నుంచే ఆంజనేయుల వారు టపా తీసుకొని సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళాట. విన్నారా? అంటే నిజంగా అలా జరిగిందా? అంటే రామునితో ఈ జాతి ఎలా మమేకం చెందిందో, తాదాత్మ్యం చెందిందో చెప్పుకోవడం కోసం మీకు ఈ సంఘటన ఒకటి చెప్పాను. అంతేకాదు, ఇప్పుడు తిరుపతి ఉందనుకోండి, తిరుపతి ఇక్కడ అంజనాద్రి ఉంది కదా, అక్కడే హనుమంతుడు పుట్టాడని చెప్తున్నారు వాళ్ళు, టీటీడీ వాళ్ళు. అయితే అక్కడ కర్ణాటకలో పంప లేదండి హనుమంతుడు ఇక్కడే పుట్టాడని వాళ్ళు హనుమంతుడిని ఓన్ చేసుకుంటున్నారు. ఎందుకని అంటే ఈ జాతి మొత్తం రాముడితో మమేకం చెందిపోయింది. రాముడు లేకుండా భారత జాతి లేదు. నేను ఒక 3 పేర్లు చెప్తాను వినండి. రాముడు, కృష్ణుడు, శివుడు, అంతే. భారత జాతి అంటే ఈ 3 మాత్రమే. ఈ 3ంటిని తీసి పక్కన పెడితే అసలు భారతదేశానికి అస్తిత్వం లేదు అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. రాముడు నడయాడిన ప్రదేశం ఏదో వాల్మీకి ఒక జియోగ్రాఫికల్గా రాశాడు, దాన్ని కొంత పరిశోధనగా మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు పంచవటి ఉందనుకోండి, పంచవటి ఎక్కడ ఉంది? పర్ణశాల. ఈ పర్ణశాల ఎక్కడ ఉన్నది? ఇప్పుడు మనకి కరవది అనే ఒక ఊరుంది, కరవది. ఆ కరవది అనే ఊరిని వాళ్ళు కరవధ అని చెప్పుకుంటారు. ఇందులో సామంజస్యం ఎంతో నాకు తెలియదు. అంటే కరుణ్ణి ఇక్కడే చంపారు. ఈత ముక్కలు కాదండి, దీని పేరు ఇంటి ముక్కల, అంటే ఇంటి ముక్కు కోసాడు సోర్పడక ముక్కు అని. ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు లేపాక్షి ఉందనుకోండి, లేప అక్షి, అక్షి అంటే కన్ను, లేపక్షి అంటే ఇక్కడే జటాయువు యొక్క కథ జరిగిందని వాళ్ళు అక్కడ చెప్పుకుంటున్నారు. ఇలా మొత్తం భారత జాతి ఎక్కడి నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారిగా ప్రతి అంగుళం కూడా రామునితో తాదాత్మ్యం చెందిపోయింది. అంతేకాదండి, రాముని యొక్క అడుగుజాడలు మనకు ప్రపంచ సాహిత్యం అంతా కనపడతాయి. ఇలియడ్లో కనపడతాయి, హిబ్రూ భాషలో కనపడతాయి, ఇండోనేషియా ఇది ముస్లిం కంట్రీ, కానీ అక్కడ ఇవాల్టికి సీత, రాముడు, హనుమాన్ మొదలైన పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు వస్తున్నారు ఇక్కడికి, మన అయోధ్యకి ఇండోనేషియా నుంచి కానుకలు తీసుకొని వస్తున్నారు, నేపాల్ నుంచి కూడా. నేపాల్ నుంచి, సరే నేపాల్ మా అమ్మాయి అని చెప్పుకుంటారు వాళ్ళు. మీకు బాలి ద్వీపం నుంచి కానుకలు తీసుకొని వస్తున్నారు, థాయిలాండ్ నుంచి కానుకలు తీసుకొని వస్తున్నారు. ఒక్క భారతదేశం కాదమ్మా, మొత్తం ప్రపంచం రామునితో అనుబంధాన్ని పెంచుకున్నది. రామునితో వాళ్ళు ఆ రుణాన్ని, రాముని యొక్క రుణాన్ని ఈ జాతికి తీర్చుకోవడం కోసం వచ్చింది. ఎందుకంటే రాముడు అంటే సూర్యుడు. సూర్యకిరణాలు ఈ భూమి మీద మొత్తం ఇక్ష్వాకుల పాలన ఎక్కడ జరిగింది? మొత్తం ప్రపంచంలో జరిగింది కదా. కాబట్టి సూర్యకిరణాలు ఎక్కడెక్కడైతే పడుతున్నావో అదంతా రాముడి భూమి కిందకే వస్తుందమ్మా. దేశవ్యాప్తంగా రాముని యొక్క ఆనవాళ్ళు ఉన్నప్పుడు ఉత్తర భారతదేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ఆయనకు సంబంధించినంత వరకు కూడా తిరుగాడినట్టు, లేదంటే చరిత్రకు సంబంధించి ఇతిహాసపరంగా ఏ ఏ ప్రాంతాలతో ఆయనకు అనుబంధం ఉంది? ఇప్పుడు అయోధ్య అన్నటువంటిది ఇక్ష్వాకులకు రాముడికి ముందు నుంచే రాజధాని అమ్మా. అయోధ్య ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళకి రాజధానిగా వచ్చింది కాదు. అంతకుముందు ఇక్ష్వాకుల వంశం చాలా ఉంది కదా. దిలీప్ మహారాజు, అజమహారాజు, ఇంకా అంతకుముందు రఘు మహారాజు, ఇంకా హరిశ్చంద్రుడు, భగీరథుడు, ఇట్లా వీళ్ళకి పెద్ద వంశం ఉంది. చాలా సుదీర్ఘమైనటువంటి వంశ చరిత్ర ఒకటి ఉంది. హరిశ్చంద్రుడు గురించి చెప్పుకుంటాం మనం, సత్యహరిశ్చంద్రుడు, వీళ్ళందరూ సూర్యవంశ రాజులు. వీళ్ళందరూ కూడా అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి వాళ్లే. ఆ వంశంలో పుట్టినటువంటి వాడు రాముడు. అయోధ్య అన్నటువంటిది వాళ్ళకి రాజధాని నగరం. దాని ఇప్పుడు కోసల అనే పేరుతో పిలుస్తున్నారు, అవధ్ అనే పేరుతో కూడా పిలుస్తున్నారు, సాకేత్ అంటారు. ఈ పేర్లన్నీ మనకు సుప్రసిద్ధమే. కాబట్టి అయోధ్య అన్నటువంటి నగరం ఏదైతే ఉన్నదో ఇది మనకి అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైత మోక్షదాయిక అని మనకి ఈ శ్లోకం చాలా ప్రాచీన కాలం నుంచి అందరూ వింటూ ఉన్నటువంటి శ్లోకమే. కాబట్టి అయోధ్య అనేకమైనటువంటి శతాబ్దాలు, సహస్రాబ్దాల నుంచి దానికి మనకు చరిత్ర కనపడుతున్నది. అక్కడ నుంచి ఆయన వింధ్య పర్వతాలు కూడా దిగి కిందికి వచ్చి
ఆయన ఆంధ్రప్రదేశ్లో అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఆయన పర్యటించి ఉన్నాడు అన్నటువంటిది వాల్మీకి చెప్పినటువంటి విషయం కాబట్టి మనం వాల్మీకిని నమ్మవలసిందే. ఎవరు ఎన్ని రామాయణాలు రాసినా మన వాల్మీకి రామాయణాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలమ్మా. రామ ధర్మం ఏంటి? అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే దేన్ని మనం ధరిస్తామో అది ధర్మం. దేన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందో దాని ధర్మం అంటారు. ఇందులో వైయక్తిక ధర్మం అని ఒకటి ఉంది, సామాజిక ధర్మం అని ఒకటి ఉంది, రాజధర్మం అని ఒకటి ఉంది. ఈ అన్ని ధర్మాలకు మనకు ఆదర్శం ఎవరంటే రాముడే. ఒక తమ్ముడికి అన్నగా, ఒక భార్యకు భర్తగా, ఒక తండ్రికి కుమారునిగా, ఒక దేశానికి పాలకునిగా, ఈ మానవీయమైనటువంటి కోణాలలో మనం దర్శించాలి అంటే ఎవరిని పరిపూర్ణంగా తీసుకోవాలి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంచి గుణాలు ఉన్నాయి, లేవంటే లేదు. కానీ పరిపూర్ణంగా అంటే టోటల్ అంటే మనకు రాముడు ఒక్కడే కనపడతాడు. అందుకని రామో విగ్రహవాన్ ధర్మ అన్నమాట వాడారు. ఒక పాలకునిగా ఎలా ఉండాలి? రాజ్యం పాలించు అంటే పాలిస్తాడు. వద్దు అడవులకు వెళ్ళిపో, తండ్రి ఆజ్ఞాపిస్తే అడవులకు వెళ్ళిపోయాడు. పట్టాభిషేకం వద్దు అంటే వెళ్ళిపోయాడు. ఈ రకంగా ఒక రాజు ఎలా ఉండాలి? ఒక మాట కూడా ఉంది, ఆరాధనాయ లోకస్య అంటారు. ఆరాధనాయ లోకస్య, నాకు ఏది ముఖ్యం కాదు, పట్టాభిషేకం, రాజ్యం, చివరికి ఆ జానకి సతి అంటే భార్య కూడా ఇంపార్టెన్స్ కాదు, నాకు ప్రజల కోసమే నేను జీవిస్తున్నాను అన్నాడు రాముడు. కాబట్టి రాముని యొక్క ఆదర్శం అందరికీ పనికొస్తుంది, అన్ని కోణాలకు పనికొస్తుంది. ఒక ఆదర్శ పురుషుడిగా అంటే భూమి మీద ఒక మానవునిగా ఆయనలో దైవాంశ సంభూత, పరలోకం, శ్రీరామ పరబ్రహ్మ స్వరూపం, రామ ఉపాసన, ఇవన్నీ సరే. ఈ ఆస్పెక్ట్ని తీసి మనం వేరే రకంగా ఆలోచించవచ్చు. ఒక లౌకికమైనటువంటి దృక్పథంతో ఆలోచించినా కూడా రాముడు ఒక పరిపూర్ణమైనటువంటి మనకు మానవునిగా కనపడుతూ ఉంటాడు. ఒక సంపూర్ణ మానవునిగా రాముడు కనపడతాడమ్మా. రామ రాజ్య పరిపాలన ఎలా ఉండేది? రాముడు అనేకమైన చోట్ల పరిపాలన చేశాడు. ఉదాహరణకి ఆయన వాల్మీకి చెప్పినటువంటి దాని ప్రకారము అయోధ్యలో ఆయన యొక్క పరిపాలన, తర్వాత కిష్కిందకు వచ్చినప్పుడు ఆయన యొక్క ప్రవర్తన, తర్వాత ఇంకా శ్రీలంకకు వెళ్ళినప్పుడు ఆయన యొక్క ప్రవర్తన. ఈ రకంగా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క ప్రవర్తన కనుక మనం జాగ్రత్తగా గమనించి చూచినట్లయితే ఏ రకంగా రాముడు మర్యాదా పురుషోత్తముడు అని పిలువబట్టానికి ఆదర్శంగా ఉన్నాడో అది మనకు కనపడుతూ ఉంటుంది. రామరాజ్యం అంటే మహాత్మా గాంధీ కూడా అనేవాడు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మీకు ఏం కావాలి అంటే మనకు రామరాజ్యం కావాలి అని పిలుస్తూ ఉండేవాడు. రామరాజ్యం అంటే ఏమిటి? ఆకలితో ఒక పక్షి కానీ ఒక జంతువు కానీ పస్తు పడుకుందంటే అది రామరాజ్యం కాదాలదు. ఇది రామరాజ్యం అంటే. పాలకుడు ప్రజల కోసం జీవించాలి కానీ ప్రజలు పాలకుల కోసం జీవించకూడదు. దీన్ని రామరాజ్యం అన్నారు. అది పరిపూర్ణమైనటువంటి ధర్మం. వైదిక ధర్మం ఏదైతే ఉందో అది 4 పాదాల నడిచేటటువంటి దాన్ని రామరాజ్యం అనే పేరుతో పిలిచారమ్మా. రామ జన్మభూమికి సంబంధించి ఆధ్యాత్మిక పరంగా, పౌరాణిక పరంగా, రాజకీయ పరంగా, సాంస్కృతిక పరంగా ఉన్నటువంటి అంశాలేంటి? చారిత్రక విషయాలు చెప్పుకుందాం. చారిత్రక విషయాలు ఏమిటంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రామ మందిరం మొట్టమొదట కుషుడు అంటే రాముని యొక్క కుమారుడు నిర్మించాడు త్రేతాయుగంలో. ఆ తర్వాత చాలా కాలం ఆ దేవాలయం అలా కొనసాగుతూ వచ్చింది. అక్కడే పూజలు భజనలు అన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ దేవాలయం కొంచెం శిథిలమైనటువంటి దశకు వచ్చినప్పుడు క్రీస్తుకు పూర్వం ఉజ్జయిన్ని పరిపాలించేటటువంటి విక్రమాదిత్యుల వారు తిరిగి దాన్ని పునరుద్ధరించాడు. సరయూ నది తీరంలో ఆయన స్నానం చేసి తిరిగి ఆ దేవాలయాన్ని పునరుద్ధరించినట్టు మనకు చారిత్రకమైనటువంటి ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఆ దేవాలయం తర్వాత కాలంలో అంటే ఈ దేశం మీదకి హూణులు మొదలైన వాళ్ళందరూ దండయాత్రలు చేశారు. ఆ తర్వాత కాలంలో ఇంకా కొంత ముందుకు వచ్చిన తర్వాత 1526వ సంవత్సరంలో క్రీస్తు శకం సమర్ఖండ్ నుంచి వచ్చినటువంటి ఖైబర్ బోలన్ కనుమల మీద కూడా వచ్చి ఢిల్లీ సింహాసనాన్ని ఇబ్రాహిం లోడీని ఓడించి ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించుకొని అయోధ్యకు వచ్చి అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని బాబర్ అనే పేరు కలిగినటువంటి ఒక మొఘల్ చక్రవర్తి దాన్ని ధ్వంసం చేశాడమ్మా. ఆ ధ్వంసం చేసినప్పుడు ఏమైందంటే దాని పై భాగంలో గుమ్మటాలు కొని కట్టాడు. 3 గుమ్మటాలు ఆయన నిర్మించాడు. అప్పుడు చాలామంది అక్కడున్న సూర్యవంశ క్షత్రియులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎదిరించి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి యుద్ధాలు ప్రారంభమైనాయి. అలా జరిగినటువంటి యుద్ధాలు మొత్తం మన చరిత్రలో 76 యుద్ధాలు జరిగినాయి. ఈ చరిత్ర చాలామందికి తెలియదు. ఈ 76 యుద్ధాల్లోనూ చనిపోయినటువంటి ప్రజల సంఖ్య 1,84,000 సంఖ్య. ఈ 1,84,000 మంది అక్కడ కందర్ప కూప్ అని ఒక బావి ఉంది. ఆ బావిలో 10,000 మందిని చంపి పడేశారు. ఎవరు? మొఘళ్ళు. ఎందుకని? వాళ్ళు చేసిన తప్పేం లేదు.
వాడు జై శ్రీరామ్ అన్నారు, అందుకని తీసుకెళ్లి బావిలో చంపి పడేశారు. రామ జన్మభూమిని రక్షించుకోవడం కోసం అక్కడ ఉన్న మహంతులు ప్రాణత్యాగం చేశారు, పూజారులు బలిదానాలు చేశారు. అందులో మీకు కొన్ని పేర్లు చెప్తాను. రామచరణ దాస్, అలాగే ఉద్ధవ దాస్, వీళ్ళందరూ రామభక్తులు. గోపాల్ దాస్, అలాగే వైష్ణవ దాస్, ఇంకా అక్కడ ఉన్నటువంటి మహంతులు చాలామంది ప్రాణత్యాగం చేశారు. అలాగే సూర్యవంశానికి చెందినటువంటి కొంతమంది రాజులు బలిదానాలు చేశారు, శంఖాలు పూరించుకుంటూ ససైన్యంగా వెళ్ళారు. అందులో ఒక ఆయన పేరు మహాతాప సింగ్, ఆయన బలిదానం చేశాడు, ఆత్మార్పణ చేశాడు. ఆయన చనిపోగానే ఆయన చేతిలోంచి ఖడ్గాన్ని తీసుకొని ఆయన భార్య రాణి జయరాజ కుమారి, ఆవిడ 3000 మంది స్త్రీలను అంటే మహిళా సైన్యాన్ని తీసుకొని వెళ్ళి గెరిల్లా యుద్ధం చేసి ప్రాణార్పణ చేసి చనిపోయింది. ఇది జరిగింది నాకు తెలిసినంత వరకు హుమాయూన్ కాలంలో జరిగింది, అక్బరు చక్రవర్తి కన్నా ముందు కాలంలో జరిగింది. ఆ తర్వాత ఆవిడ కొడుకు, అతని పేరు విజయ్ సింగ్, ఆవిడ చేతిలోంచి కరదీపిగ్గా ఆ ఖడ్గాన్ని తీసుకొని అతను వెళ్ళి బలిదానాలు చేశారు. ఇలా మొత్తం బలిదానాలు చేసినటువంటి వారి యొక్క సంఖ్య 1,84,000. ఇలా జరుగుతూనే వచ్చింది ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా, ఇన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ రామజన్మభూమి కోసం పోరాటం జరుగుతూనే వచ్చింది. 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ పోరాటం జరిగిందమ్మా. మీకు ఒక చిన్న విషాదకరమైన వార్త చెప్తాను. అదేమిటంటే 1947 తర్వాత మన మానబిందువులుగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాటిని పునరుద్ధరించుకోవాలి అని ఆనాడు కొంతమంది సంకల్పించారు. అందులో ఒక ఆయన పేరు వల్లభభాయ్ పటేల్. ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ గుజరాత్లో సోమనాథ్ దేవాలయం ఉంది కదా, దాన్ని గజనీ మహమ్మద్ 17 సార్లు దండయాత్ర చేసి విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. ఇది జాతికి అవమానకరం, కళంకదాయకంగా ఉంటుందని దాన్ని పునరుద్ధరించాలి సోమనాథ్ దేవాలయాన్ని అని కెఎం మున్షి గారు, ఈయన ఇద్దరు కలిసి ప్రయత్నం చేస్తే ఆ పనిని ఆపిన వాళ్ళు ఎవరో తెలుసమ్మా? ఆనాటి భారతదేశపు ప్రధాని పండిత జవహర్లాల్ నెహ్రూ. సోమనాథ్ దేవాలయం నిర్మించడానికి వీల్లేదు, పునర్నిర్మించడానికి వీల్లేదు అని అభ్యంతరం పెట్టాడు. ఎందుకు పెట్టాడో మీరు ఒకసారి చరిత్ర పుటలు తీసి కనుక్కోండి. శ్రీరాముడు నేటి తరానికి ఎలా ఆదర్శప్రాయుడయ్యాడు? శ్రీరాముడు యొక్క ఆదర్శం వల్ల ఏం జరుగుతున్నదంటే, ఈ మొత్తం చరిత్రను భారతదేశంలో నేషనల్ ఇంటిగ్రేషన్ సాధించడానికి మనకు ఉపయోగపడుతుందమ్మా. శ్రీరాముడి వల్ల మనం నేషనల్ ఇంటిగ్రేషన్ సాధించవచ్చు. ఇప్పుడు ఈ దేశంలో ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని మతాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ ప్రాంతంలో తీసుకోండి, ఏ ప్రాంతంలోనూ యూనిటీ ఉందా? మీకు కనపడుతుందా యూనిటీ? లేదు కదా. అది దేనివల్ల సాధ్యమవుతుంది? నేషనల్ ఇంటిగ్రేషన్ రామనామం వల్ల సాధ్యమవుతుంది. శ్రీరాముడి యొక్క పేరు మీద ఈ దేశాన్ని జాతీయ సమైక్యత, నేషనల్ ఇంటిగ్రేషన్ సాధించడం కోసం ఒక మహత్తరమైన ప్రయత్నం జరుగుతున్నది. జాతి, కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత, భాష, లింగ తత్వాలకు అతీతంగా శ్రీరామనామంతో జాతిని సమైక్యం చేయాలి అన్నటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాముడు ఒక హిందువులకు మాత్రమే దేవుడు కాదు. రాముడు చెప్పినటువంటి జీవనాదర్శం అందరూ మానవులకు, నువ్వు మానవుడు అయితే రాముడి యొక్క ఆదర్శాన్ని స్వీకరించాలి. నువ్వు మానవుడి కాకపోతే నువ్వు రాముడి యొక్క ఆదర్శాన్ని స్వీకరించొద్దు. నువ్వు రావణుని యొక్క ఆదర్శాన్ని స్వీకరించు, లేదా ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడే అతని ఆదర్శాన్ని నువ్వు స్వీకరించు. ఏంది, నీకు రావణుడు కావాలనుకుంటే, కాక నీకు రాముడే ఆదర్శంగా ఉండాలి అనుకుంటే నువ్వు సనాతన ధర్మాన్ని అంగీకరించక తప్పదు. వేదవేద్యే పరే పుంసిజాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాద్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మ. వేదమే రామాయణమైతే వేదపురుషుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరాముడుగా అవతరించాడు అని మన పురాణాలలో చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి రాముడు అన్నవాడు భారతదేశంలో ఉన్నవాడే కాదు, హైదరాబాద్లో ఉన్నవాడే కాదు, అమెరికాలో ఉన్న మానవులకు కూడా ఆదర్శంగా ఉపయోగపడతాడు. ఎందుకంటే మానవుడు ఎలా జీవించాలో, భూమి మీద ఎలా బతకాలో, ఎలా జీవించకూడదో రెండూ నేర్పినటువంటి వాడు శ్రీరాముడు. కాబట్టి జాతీయ సమైక్యతకు, మానవీయమైనటువంటి మహోన్నతమైనటువంటి విలువలకు శ్రీరాముడు ఆదర్శంగా మనం చెప్పుకుంటూ ఉన్నామమ్మా. భారతదేశానికి రామ మందిర నిర్మాణం అత్యంత ప్రధాన అంశంగా ఎలా మారింది? ఈ రామ మందిర నిర్మాణం ఇవాళ జరగడానికి వెనుక చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా ఈ సూడో సెక్యులరిస్ట్ అన్నటువంటి వాళ్ళు అడ్డం పెట్టారు. మీరు ఒకసారి లిస్టు తీసి చూడండి. ఈ 2022 రామ జన్మభూమిలో థాయిలాండ్ నుంచి, బాలి ద్వీపం నుంచి, నేపాల్ నుంచి, శ్రీలంక నుంచి, విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటే మన దేశంలో ఉన్నటువంటి కొందరు కుహనా లౌకికవాదులు రాజకీయ ప్రయోజనాల కోసం రామమందిర నిర్మాణానికి మేము రాము అంటూ తమ యొక్క అశక్తతను ప్రకటించారు. ఆ ప్రకటించిన వాళ్ళ యొక్క లిస్టు ఒకసారి ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. అంటే ఎవడు రామద్రోహియో వాడు దేశద్రోహి అని అర్థం, ఎవడు రామభక్తుడో అతడు ఈ దేశానికి భక్తుడు, ఈ దేశానికి పుట్టినవాడు అని అర్థం.
అది ఈ రామజన్మభూమిలో బాలరాముడి యొక్క ప్రతిష్టాపన, రామజన్మభూమిలో బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠా ఉత్సవానికి ఉన్నటువంటి అత్యంత మహత్వపూర్ణమైనటువంటి జాతీయ ప్రాధాన్యం. అంటే భారతదేశం యొక్క సాంస్కృతిక జాతీయ జీవనాన్ని, సాంస్కృతిక జాతీయ జీవనం అంటే ఏమంటారు దాన్ని, మన కల్చరల్ నేషనలిజం, దాని యొక్క పునరుజ్జీవన ఉద్యమంలో అంతకుముందు అరవిందుడు కానివ్వండి, దయానందుడు కానివ్వండి, లేకపోతే స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలు కానివ్వండి, వీళ్ళందరూ బలిదానాలు చేసి సాధించినటువంటి ఈ స్వాతంత్రానికి ఇది ఒక పరిపక్వమైనటువంటి ఒక మహాసంఘటన కింద దీన్ని మనం ఆలోచించాలే. కానీ ఇది కేవలం భక్తులకు సంబంధించిన సంఘటన మాత్రమే కాదు. ఇట్ ఈజ్ ఏ గ్రేట్ ఇన్సిడెంట్ ఫర్ నేషనల్ రిజ్యూవనేషన్ అండ్ రెనైజాన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ముదిగొండ శివప్రసాద్ గారు, భారతీయులు సగర్వంగా తలెత్తుకునేటువంటి ఒక సందర్భం రామ మందిర నిర్మాణ ప్రారంభోత్సవం, అలాగే రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన. ఈ సందర్భంగా మీరేం చెప్పాలనుకుంటున్నారు హైందవులకు? ఈ సందర్భంగా నేను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ కూడా రామునికి వారసులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడకండి, ఎవరు భయపడకండి. అలా చెప్పుకుంటే మాకు రాజకీయ ప్రయోజనం నెరవేరదేమో అని అనుకుంటే అది అల్పబుద్ధుల యొక్క లక్షణం అవుతుంది. జీవితాలు శాశ్వతాలు కావు. గుర్తుపెట్టుకోండి, మీరు పుట్టినటువంటి సాంస్కృతిక పరంపర ఏదైతే ఉందో దానికి వారసులుగా మీరు జీవించండి. ఈ పరంపర ఒక జీవన గంగ. ఇది ఇవాళ పుట్టింది కాదు. భవ్యమై, దివ్యమై, నవ్యమై, కావ్యమై వాల్మీకి రామాయణం నుంచి ఈనాటి విశ్వనాథ రామాయణం వరకు ప్రవహిస్తున్నటువంటి ఒక మహోన్నతమైన సాంస్కృతిక జీవనధార. దానికి మీరు వారసులను చెప్పుకోవడానికి గర్వపడండి. దెన్ అండ్ దెన్ alone you are a Hindu when the very name sends through you a galvanic shock of strength. All our hatchets let us bury. All our hatchets let us bury and send out this grand current of love all round. దయచేసి ఈ రామ ప్రేమామృతాన్ని ప్రపంచవ్యాప్తం చేయండి. ఈ జై శ్రీరామ్ అనేది దిస్ ఈజ్ అవర్ నేషనల్ స్లోగన్. మీకు ధన్యవాదాలు ముదిగొండ శివప్రసాద్ గారు. చక్కటి విషయాలు, చరిత్ర, పౌరాణిక, అలాగే రాజకీయ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనేక విషయాలు మాతో పంచుకున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు.